అంబేద్కర్ కోనసీమ జిల్లాను గంజాయి మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు డ్రగ్స్ తీసుకునే వారిని, సరఫరా చేసే వారిని నిమిషాల వ్యవధిలో గుర్తించే అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో రాజోలు పట్టణ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణను చేపట్టామని ఎస్పీ మీనా అన్నారు. యువత, విద్యార్థుల భవిష్యత్తును పాడు చేస్తున్న ఇటువంటి సామాజిక రుగ్మతలపై మా ఉక్కుపాదం కొనసాగుతుందని, జిల్లా వ్యాప్తంగా నిరంతరం నిఘా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా మత్తు పదార్థాల విక్రయాలు జరిపినా, రవాణా చేసినా లేదా సేవించినా వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టేషన్ లిమిట్స్ లో ఒక అవేర్నెస్ కమ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీంట్లో మేము ఇక్కడ లోకల్ గా ఉన్న పాత ఒఫెండర్స్ కానీ, పాత కన్స్యూమర్స్ కానీ వాడికి ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఒక కిట్ వచ్చింది. దీంట్లో మనము ఒక స్ట్రిప్ లో ఇమీడియట్ గా ఆన్ ద స్పాట్ యూరిన్ శాంపుల్ తీసుకొని దీని మీద పెట్టి చెక్ చేస్తే ఇమీడియట్ గా మనకి రిజల్ట్ వస్తుంది. వాడు గాంజా కానీ అదర్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారా లేదా. సో అది ఇన్ఫర్మేషన్ పరంగా కన్సర్న్ ఆఫెండర్స్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. మండలం రాజోల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక అవేర్నెస్ కమ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీంట్లో మేము ఇక్కడ లోకల్ గా ఉన్న పాత ఒఫెండర్స్ కానీ, పాత కన్స్యూమర్స్ కానీ వాడికి ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఒక కిట్ వచ్చింది. దీంట్లో మనము ఒక స్ట్రిప్ లో ఇమీడియట్ గా ఆన్ ద స్పాట్ యూరిన్ శాంపుల్ తీసుకొని దీని మీద పెట్టి చెక్ చేస్తే ఇమీడియట్ గా మనకి రిజల్ట్ వస్తుంది. వాడు గాంజా కానీ అదర్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారా లేదా. సో అది ఇన్ఫర్మేషన్ పరంగా కన్సర్న్ ఆఫెండర్స్ మీద